నా పేరు థామస్ అల్వా ఎడిసన్. నేను బల్బు కనిపెట్టాను. చీకట్లో ఉన్న ప్రపంచాన్ని వెలుగుతో నింపాను. ఈ రోజు ప్రపంచమంతా వెలుగులతో నిండి ఉంది అంటే దానికి పునాది వేసింది నేనే. నేను ఒక క్రైస్తవుడిని. కానీ ఈరోజు కొంతమంది క్రైస్తవులు మా దేశంలో ఉండొద్దు, వీళ్ళని తరిమేయాలి అంటూ క్రైస్తవులను తిడుతూ బైబిల్ని తిడుతున్నారు. మీరు ఈ రోజు నుంచి లైట్స్ వేసుకోవద్దు, చీకట్లో ఉండండి అంటే బాగుంటుందా? ఆలోచించండి. నేను ఒక్కడనే ఉండాలి అనుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. ఒక్కసారి చరిత్ర చూడండి. ఒక హిట్లర్, ఒక గడాఫీ, ఒక స్టాలిన్, ఎందరో నియంతలు నేనే ప్రపంచాన్ని ఏలాలి అనుకున్నారు. కాని చివరికి కాలగర్భంలో కలిసిపోయారు. మనం పుట్టుకతోనే మతం పూసుకొని పుట్టలేదు. మతం అనేది స్వాభావికంగా, అంటే పుట్టుకతో రాలేదు. మతం అనేది మానవుడు పుట్టగానే వెంట వచ్చే శారీరక లక్షణం కాదు. మనిషి పుట్టిన తర్వాత సమాజం, కుటుంబం, సంస్కృతి ద్వారా నేర్చుకునే ఒక వ్యవస్థ. ఇది పుట్టుకతో వచ్చేది కాదు, పెరిగే పరిసరాలను బట్టి మారుతుంది. క్రైస్తవులు ఎవరు కూడా బలవంతంగా మత మార్పిడి చేయరు. మతం అనేది మనిషి విశ్వాసానికి సంబంధించింది. అది ఒక మార్గం. మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తామో తెలియజేస్తుంది. ఆ మార్గాన్ని ఎంచుకోవడం మన ఇష్టం. కాబట్టి ఆలోచించండి. ద్వేషంతో కాకుండా ప్రేమతో ముందుకు వెళ్ళండి. ద్వేషంతో అందరిని దూరం చేసుకోవడం కంటే ప్రేమతో అందరిని దగ్గర చేసుకోవడం మంచిది. అందరూ కలిసి ఉండాలి. అందులో క్రైస్తవుడు ఉండాలి.